హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర బెలోనా జేటా ఉందండి. ఇది చూపిస్తాను. చూపించే ముందు ఒక చిన్న మాట మీరు గమనించాలి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, టైంపాస్గా ఫొటోస్ అడగకండి. చాలా వరకు చూస్తున్నాను, చాలా మందిని గమనిస్తున్నా. నాకేం యూజ్ అని చెప్పేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి నేను కూడా లైట్ తీసుకుంటాను. ఓకేనా. ఇది మాట వచ్చేసి 2018 ఉంది. మీకు బయట చిన్న చిన్న స్క్రాచెస్, డెంటు, పెయింట్ ఏమున్నా క్లియర్ ప్రతి చెప్తాను. నేను ఫస్ట్ డైరెక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇది చూపించలేదు అది చూపించలేదు అనుకోకుండా మీకు క్లియర్ చెప్తున్నాను సార్. ఓకేనా. రండి. బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ అంటే ముంగట సైడ్ మాత్రం ఒకే ఉంది. మీకు ఈ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ మీకు డ్యామేజ్ లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇవి అంత పర్టికులర్గా చూపిస్తున్నాయి మీకు, ఆ మాత్రం లేట్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. సరే, ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ బంపర్ దగ్గర ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉంది. ఇది మీరు కొంచెం గమనించుకుంటే తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది, మీరు గమనించుకోండి. ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నా కానీ క్లీన్గా ఉంది, అంటే ఎక్కడ కానీ పెద్దగా స్క్రాచెస్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ముంగట బంపర్ సైడు, అది కూడా లెఫ్ట్ సైడు చూసుకుంటే ఇక్కడ మాత్రం చిన్నగా తలిగింది, మీరు చూసుకోవచ్చు. ఇది యాక్సిడెంట్ వెహికల్ కాదు, మీకు అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈ ముంగట సైడ్ తింపేటప్పుడు మాత్రం కామన్గా జరుగుతుంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా, చూడండి. ఓకేనా. ఓకేనండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా మీకు, ఇది వెహికల్ మాత్రం సింగల్ ఓనర్ ఉందండి. మీకు కింద మ్యాటింగ్ కూడా చూపిస్తా. ఓనర్ మాత్రం ఎట్లాంటిది షోరూమ్ ట్రాక్ అయితే చేయించుకోలేడు, నేను అది కూడా మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూసుకోవచ్చు కింద మ్యాటింగ్. ఇది ప్రత్యేకించి చెప్తున్నాను, ఎందుకంటే తెలవాలి కాబట్టి మీకు కూడా. సరే, నెక్స్ట్ అనేది మీకు రీడింగ్ కూడా చూపిస్తా, చూడండి. ఓకేనండి. రీడింగ్ చూసుకుంటే మాత్రం 1,07,000 ఉందండి. దీనికి మాత్రం షోరూమ్ ట్రాక్ లేదు, నేను మీకు డైరెక్ట్ చెప్తున్నా. ఓకేనా. ఇది మాన్యువల్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది సార్. ఇక్కడ ఒకటి చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. దీనికి ఆమ్రెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మాన్యువల్. ఇది 5+1 ఉందండి. ఓకే. ఏసీ కూడా చెక్ చేసిన, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. అట్లాగే మీరు కింద మ్యాటింగ్ కూడా చెక్ చేసుకోండి సార్, మీకు డైరెక్ట్ కూడా తెలిసిపోతుంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ అంటే ఖరాబ్ అయితే ఏం లేదు. ఇది ఓనర్ వాష్ చేసి పెట్టుకుంది కాబట్టి నేను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అందులో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సీట్లు కూడా ఎక్కడ డ్యామేజ్ ఏం లేవు, ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే రూపీ తీసుకున్నా కానీ నీట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా. కండిషన్ కూడా బాగుంది. ఒకవేళ మీకు వెహికల్ కనుక నచ్చిన, ఓకేనండి, మీకు ఇందాక మొత్తం ఇంట్లో చూపించిన కదా, అట్లాగే మీకు ఒకసారి ముంగట చూపిస్తా, చూడండి. ఈ బానెట్ మాత్రం రీప్లేస్ అయింది సార్, మీకు ఖచ్చితంగా చెప్తున్నా. మీరు గమనించుకోండి, తెలుసుకోండి, చూసుకోండి. నేను ఉన్నట్టు చెప్పేస్తున్నా, అందులో ఎటువంటి దాపరికం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆపరేటర్ చెక్ చేసుకోవచ్చు. ఆపరేటర్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంది, ఆపరేటర్కి ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్ కాలేదు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆపరేటర్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే గిట మీరు వచ్చి చెక్కించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అది ఓనర్ చెప్పిన వర్షన్ నేను చెప్తున్నాను నేను. ఓకే. ముంగట లీకేజ్ మాత్రం ఎట్లాంటిది ఏం లేదండి, మీకు అది గమనిస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా. ముంగట షోపట్టి మాత్రం ఓకే ఉంది. ఓకే. నెక్స్ట్ ఓకే, ముంగట హెడ్లైట్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. ఇక్కడ హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది. ఇటు సైడ్ మాత్రం ఓకే ఉంది. అట్లాగే మీకు మిర్రర్ సైడ్ తీసుకున్న ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. అటు సైడ్ది అంటే రైట్ సైడ్ది. ఇక లెఫ్ట్ సైడ్ చూపిస్తా, చూడండి. మీకు నేను అయితే క్లియర్ చెప్తున్నాను సార్, మీకు ఇందులో ఈ వెహికల్లో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 100% నేను చెప్తున్నాను. అంటే నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు, ఎందుకంటే అట్లా నమ్మి మోసపోయిన వాళ్ళు నేను కూడా చూస్తున్నా, కానీ నేను నా ఉద్దేశం మీకు చెప్తున్నా క్లియర్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం ఓకే వస్తుంది. ఇది సైడ్ ఓకే సెట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇండికేటర్ ఓకే ఉంది. ఓకేనండి. ఇటు సైడ్ ఇండికేటర్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఇటు సైడ్ కూడా ఓకే పనిచేస్తుంది, ఎట్లా డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఇట్లాంటి డ్యామేజ్ ఏం లేదు సార్. అది మీకు డిక్కీ కూడా తీసి ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి, మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఓకేనండి. మీకు ఇది కింద వెనక మీకు చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది సార్, ఇది ఇక్కడ డ్యామేజ్ అయిందా లేదా మారిందని, ఇది కూడా మీకు 100% అని తెలిసిపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ మీకు చూడండి, డిక్కీలో చూసుకున్నా కానీ ఓకే ఉంది. దీనికి టైర్ వచ్చేసి మాత్రం ఓకే ఉంది, అంటే స్టెఫినీ బాగానే ఉంది. ఇందులో జాక్ ఉంది, ఇందులో చూసుకోవచ్చు, పానా జాక్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది, ఓకేనండి, నేను ఇందాక చూపించిన, నేను మీకు క్లియర్గా చెప్పేసిన. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ చూపిస్తారు, చూడండి. టైర్స్ వచ్చేసి ముంగడి మాత్రం ఒక 50-60% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు సార్. దీని ప్రైస్ వచ్చి ఓనరు 6,50,000 చెప్తున్నా ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా.
ఆ రేట్ అనేది నేను చెప్పేది రేటు కాదు, ఓనర్ రేటు. ఆ రేపు మీరు చెప్పిన సేమ్ అంతే రేట్ చెప్తారు. రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం లేదు సార్. ఇలా కమిషన్ ఒకటి మనకు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుంటే సార్ టైర్ మాత్రం సేమ్ అంతే ఉంది. ఇది ఒక 50-60% వరకు ఉంటుంది. టైర్స్ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు ఇంకా లాస్ట్గా బీడింగ్ ఒకటి, గ్లాస్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. అది కూడా మీకు షార్ట్లో తక్కువ వీడియో పెట్టి చెప్తాను. ఓకేనండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. టైర్స్ వచ్చేసి ఇంకా మాత్రం బాగానే ఉన్నాయి ఇది. ఓకేనా. టైర్ల పేర్లు అడుగుతున్నారు, కానీ టైర్ల పేర్లు ప్రతి ఒక్కరు చెప్తే వాళ్ళు వచ్చి తొందరగా కొనుక్కున్నట్టు అడుగుతున్నారు. షోరూమ్తో మారిందా లేకపోతే ఎట్లా మారిందని. సార్ అంతగానే అవసరం లేదు. మీకు టైర్ నచ్చకపోతే మీరు వేసుకుని వస్తుంది ఖచ్చితంగా అది. నెక్స్ట్ ఇది కూడా టైర్ చూసుకున్న మాత్రం సేమ్ అంతే ఉంది సార్. 50-60% వరకు ఉంది. స్టెఫినీ బాగానే ఉంది, టైర్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పేసాను, 6,50,000 అని. ఓకేనా. మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. గ్లాస్ మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏవి చేంజ్ అని మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఇది వచ్చేసి బి సిరీస్ అని చెక్ చేసుకోవచ్చు, బి సిరీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇందులో మీకు తెలిసిపోతుంది. యాక్సిడెంట్ అయితే వెహికల్ కాదు సార్ ఇది. యాక్సిడెంట్ అయితే కూడా మీకు తెలుసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, బి సిరీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, సేమ్ అంతే ఉంది. ఇది కూడా బి సిరీస్ ఉంది. ఓకే, మీకు ఇది కూడా తెలిసిపోతుంది సార్. ఓకే, ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. ఓకేనండి. ఇక్కడ సైడ్ బీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతి దాంట్లో చెప్తాను, చూపిస్తాను కదా. ఇది పిల్లర్స్ అనేది చాలా ముఖ్యం సార్ వెహికల్కు. ఈ పిల్లర్స్ ఇవే ఇందాక చూపించిన కదా, ఇది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా. తర్వాత ప్రాబ్లం కూడా మీకేం కాదు అని నా ఉద్దేశం చెప్తున్నాను మీకు. నేను ప్రతి ఒక్కరి సలహాలు అంటే నేను తీసుకుంటాను, నేను ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎక్కడైతే సరే వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు వెహికల్ నచ్చిందా లేదు దాన్ని బట్టి నేను మాట్లాడతాను, అంతకుమించి ఏం మాట్లాడా. నెక్స్ట్ ఇవి రెండు ఒకటి ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు 100%. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు యాక్సిడెంట్ అయితే ఇట్లాంటివి కనిపిస్తారు, ఖచ్చితంగా మాడిఫై చేసే ఉంటుంది. అంటే మాడిఫై అనేది మీరు కూడా గుర్తించారు, నేను అదే చెప్తున్నాను మీకు కూడా. అది అట్లా గుర్తించాలంటే చాలా కష్టం, కొంచెం తెలిసిన వాళ్ళకైతేనే గుర్తిస్తారు. ఇది ఓకేనా, పర్ఫెక్ట్ ఉంది. మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. ఇందాక చూపించిన వెహికల్ వచ్చి బెలోనా జేటా ఉంది, మారుతి సుజుకి బెలోనా జేటా ఉంది. మోడల్ వచ్చేసి 2018 ఉందండి. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఇది ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే చేయించలేడు, మీకు అదే చెప్తున్నాను నేను. అది తర్వాత మీరు నాకు చెప్పలే అని చెప్పేసి మీరు అనొద్దు. ఎందుకంటే మీకు బయట లోపల ఏమున్నా నా తరపు నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చెప్పిన. మీకు ఎట్లా నచ్చిందని సరే మీ మీద డిపెండ్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు మెకానిక్ తీసుకొచ్చుకోండి, చూపించుకోండి సార్. ఓకేనా. సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 ఉన్నారు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఓకేనా. మన వీడియో కనుక నచ్చితే ఒక్కసారి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.